తెలుగు ఉగాది పండగ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం వీరి ఆదాయ వ్యయాన్ని గమనించినట్లయితే అదృష్ట రాశులలో ఈ రాశి కూడా మరో స్థానంలో ఉంది అని చెప్పి గమనించాలి. 11 ఆదాయం వ్యయం 5 అంటే 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగలబోతున్నాయని చెప్పి గమనించాలి. ఈ 6 రూపాయలతో గతంలో చేసిన అప్పులను అంటే రుణాలను, స్థిరచరాస్తులను సొంతం చేసుకోవడం, ఉన్నతమైన భవనాలు, గృహాలు, బంగారు షేర్లు, ఆభరణాలు, నూతన వస్త్రాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, విదేశీయాన ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో వీరికి అనంతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని చేకూర్చబోతున్నారు. అదే కాకుండా రాజపూజ్యం 2, అవమానం 2. మీరు